సినిమాలలో అన్నట్టు నేను ఒక ప్లాన్ చేస్తే దేవుడు నా కోసం ఇంకొక ప్లాన్ వేసినట్టు నేను ఒక మనిషిని మనస్ఫూర్తిగా లవ్ చేసి నమ్ముదామని సెకండ్కి ఆ మనిషిని దేవుడు నాతో దూరం చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా నేను ఒక మనిషిని నా 100% ఎఫర్ట్స్ పెట్టి లవ్ చేసిన అదే ఎఫర్ట్స్ పెట్టి ఆ మనిషిని రిటర్న్ లవ్ చేయడు. ఎందుకు ఇప్పుడు నాకే ఎట్లా అవుతుంటుంది. వన్ సైడ్ లవ్ అంటే ఇదే అన్నమాట. నువ్వు ఎంత సిన్సియర్గా లవ్ చేసినా, నువ్వు ఎంత అర్థం చేసుకున్నా, నీ మొక్క మీద అని ఉంచినా చూసుకొని బతికినా లాస్ట్కి వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఆహా, ఎందుకు నాకే ఊకే ఎట్లా అవుతుంటాయి. ఏమైంది ఎవడు నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయకు. నేను అంతరాత్మని చెప్పు. నువ్వా లేరా నీకోసం కట్టిన ప్రీతిస్ అని వస్తారు. ఆలోచన బాగుంటాయి. సిగ్గుండాలరా. నీకు ఒక మాట తింటావా? చెప్పు. అరే ఆ పిల్ల కాలేజ్లోకి వెళ్ళిపోయింది, నీ చాప్టర్ అయిపోయింది, నేను ఎందుకు అనుకుంటున్నావురా? కృష్ణుడు ఆమె నీ లైఫ్లోకి తీసేసిండు అనుకో. అంటే ఎందుకంటే కృష్ణుడికి తెలుసురా ఎవరి లైఫ్లో ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు లేకపోతే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుందో. ఏమో నీకు కూడా ఎవరో రాసి పెట్టున్నారేమో, వాళ్ళ కోసం వెయిట్ చేయి. కరెక్ట్ టైంకి కరెక్ట్ పర్సన్ పంపిస్తాడు రా కృష్ణుడు. అవునా? అంతేరా, కృష్ణుడిని నమ్ము సాల్, తర్వాత ఆయన చూసుకుంటాడు. మీ ఎవరికి అర్థమవుతున్నట్లేదు నేను నా అంతరాత్మ కోసం ఏం మాట్లాడుతున్నామా. ఆ పిల్ల ఎవరు, ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయింది, ఇదంతా థర్డ్ పార్ట్లో తెలుసుకోవచ్చు. నాకు తెలుసు, మీ అందరూ థర్డ్ పార్ట్లో తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.